హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీలో ఇక పర్ఫార్మెన్సెస్ ఇక లాస్ట్ స్టేజెస్కి వచ్చేసినాయి కాబట్టి కాంపిటీషన్ కూడా పెరిగిపోతుందని చెప్పాలి. ఇక ముగ్గురు జోడీలతోనే సాటర్డే అయితే స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే రివాన్ జోడీ అయితే వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 3 జోడీలు మాత్రమే ఉన్నాయి. ఇక సండేలో మాత్రం 4 జోడీలున్నాయి. కానీ ఈసారి మాత్రం నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా వీళ్ళ పర్ఫార్మెన్సెస్లో ఏ సత్తా లేకుండా కొంతమంది పోటీ పడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో అది ఎవరో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే చెడు చెప్పుకునే ముందు మంచి కూడా చెప్పుకోవాలి కాబట్టి ఫస్ట్ మంచి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక ఈ పర్ఫార్మెన్సెస్లో లాస్ట్ వీక్ కొద్దిగా తగ్గింది అని అన్నప్పటి నుంచి అమర్కైతే ఎందుకు నా డ్యాన్స్లో పవర్ ఎందుకు తగ్గింది, నేను మళ్ళీ నా సత్తా చూపిస్తానని చెప్పేసి నైనిక అలాగే అమర్దీప్ వీళ్ళైతే పర్ఫార్మెన్స్తో అదరగొట్టేస్తారని చెప్పాలి. నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్, ఆ స్టేజ్ మొత్తాన్ని ఎలా యూజ్ చేశారంటే అస్సలు వేరే లెవెల్లో యూజ్ చేశారు. సో ఆల్ టైమ్ హిట్స్ అనగానే మనందరికీ ఆ పాతకాలంవి అన్నీ గుర్తొస్తుంటాయి. వాళ్ళైతే నిజంగానే స్టేజ్ని ఎలాగా యూజ్ చేసేవాళ్ళో, ఆ కాస్ట్యూమ్ కానివ్వండి, ఆ ప్రాపర్టీస్ కానివ్వండి, ఎన్ని రకాలుగా మారుస్తూ అప్పటి లెవెలే వేరేలేండి. ఇప్పట్లో ఏదో అబ్రాడ్కి వెళ్ళిపోయి డాన్సెస్ చేస్తున్నారు. కానీ అప్పట్లో ప్రతిదీ కూడా చక్కగా పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా అంటే చాలా అందంగా తయారు చేసేవాళ్ళు కదా. అలాగే వీళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఆ వెనకాల ప్రాపర్టీస్ కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటే నిజంగా విజువల్లీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నారు వీళ్ళిద్దరూ. అదే చెప్పేశారు మన జడ్జెస్ కూడా. ఇక సదా గారైతే అబ్బా ఎంత చక్కగా ఉంది అసలు మీరు వేస్తూ ఉంటే డ్యాన్స్, అసలు ఆ సాంగ్లో ఆ ప్రాపర్టీస్ మారుతూ ఉంటేనే మీరు ఏం చెప్పబోతున్నారు అనే విషయము ఎంత క్లియర్గా అర్థమైపోయిందో కదా. మీరు పాడనక్కర్లేదు, డ్యాన్స్ వేయనక్కర్లేదు, జస్ట్ మీరు నిలబడుకున్నా కానీ వాటితోనే చాలా చక్కగా చేశారని మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు. ఇక హార్ట్ని కూడా అందించేసి ఆమె కూడా కొన్ని స్టెప్పులు అయితే వేసేశారు. అదేనండి జానవులే మది వీణవలే ఆ సాంగ్కి అయితే వీళ్ళు డ్యాన్స్ వేయడం జరిగింది. ఆ సాంగ్ వినగానే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది రోజా గారి సాంగ్ కదా, చాలా బాగుంటుంది. ఎప్పుడు విన్నా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్యాన్స్ ఇంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన దానికి సీతా వాళ్ళు 7 మార్క్స్ అయితే ఇస్తారు. ఇక 7 మార్క్స్ ఇచ్చి మాకు ఆ కనెక్టివిటీ అనేది రాలేదు, మీరు ఇద్దరు సింక్లో కూడా చేసినట్టు నాకు అనిపించట్లేదు అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇంత చక్కగా చేస్తే సింక్లో లేదు, మాకు కాన్సెప్ట్ కనెక్టివిటీ లేదు అంటున్నారు ఏంటని. ఇక సదాగారైతే చెప్తారు, ఇక ఏంటమ్మా కనెక్టివిటీ అంటే నీకు ఏడుపు రావాలా లేకపోతే ఇంకేం కనెక్టివిటీ రావాలి, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకసారి చూస్తాను, సింక్లో లేదు అని చెప్తున్నారు ఏంటి, మళ్ళీ నేను విజువల్గా చూస్తే నాకు అర్థమవుతుంది అంటే ఇక ప్రదీప్ కూడా నాకు కూడా అదే షాకింగ్ అనిపించింది, సింక్లో లేదని చెప్తున్నారు ఏంటి, వీళ్ళు ఇంత చక్కగా చేస్తే అని తను కూడా షాక్ అయిపోతాడనమాట. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో, వాళ్ళకి మార్క్స్ ఇస్తే వీళ్ళకి తగ్గిపోతాయి అనుకుంటున్నారా లేకపోతే ఇంత మంచి పర్ఫార్మెన్స్కి 7 మార్క్స్ ఇవ్వడం ఏంటి అని అందరికీ ఆశ్చర్యం వేసింది. సరే ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీదేవి గారు. ఇక శ్రీదేవి గారు అయితే అబ్బా చూడ్డానికి ఎంత చక్కగా ఉందో, కళ్ళకి ఎంత ఇంపుగా ఉందో అన్నట్టుగా చాలా చక్కగా చెప్పేస్తారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరు సాయి అలాగే మన సీత పర్ఫార్మెన్స్ వీళ్ళేమన్నా చక్కగా చేశారా అంటే లాస్ట్ టైం ఎంత డిజాస్టర్ అయిపోయిందో దానికంటే ఇంకా భయంకరమైన డిజాస్టర్ అయితే అయిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ వేసిన డ్యాన్స్ ఎవ్వరికీ నచ్చలేదు. ఇక ఇది వేయగానే మన శేఖర్ మాస్టర్ అయితే మీ డ్యాన్స్లో అసలు సోలే లేదు, చూడాలన్న ఇంట్రెస్టే లేదు, ఒక వావ్ మూమెంట్ కూడా లేదు, ఏదో మీరు వేస్తున్నారు ఏదో మేము చూసేస్తున్నాం అన్నట్టుగా ఉంది, కానీ మీ డ్యాన్స్లో పర్ఫెక్షన్ అనేది లేదు అని డైరెక్ట్గా చెప్పేశారు. ఇక మన శ్రీదేవి గారు అయితే అసలు మీరు ఈ స్టేజ్లో ఇలాంటి అంటే లాస్ట్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తున్న టైంలో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చేస్తే ఇంకా ఏంటి అసలుకి ఈ స్టేజ్కి ఒక ఆ యొక్క హుందాతనం అనేది పోతుంది కదా అన్నట్టుగా అసలుకి వాళ్ళకి చాలా వరస్ట్ కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు. ఇక సదా గారు అయితే డైరెక్ట్గా ఫేస్ మీదే చెప్పేశారు, అసలు ఇట్లాంటి వరస్ట్ పర్ఫార్మెన్స్ నేనైతే ఈ యొక్క సీజన్ మొత్తంలో చూడలేదు, అన్నిటికంటే ఇదే నాకు వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది, అసలు మీరు ఈ పర్ఫార్మెన్స్ చేయకుండా ఉండాల్సిందే అన్నట్టుగా అసలుకి నాకు నచ్చలేదు అని డైరెక్ట్గా చెప్పేసరికి ఇక సీత మొహం కాస్త పాపం చిన్నది అయిపోయింది అనమాట. ఇక ఎందుకు ఇలా చేస్తున్నారో బ్యాక్ టు బ్యాక్ వీళ్ళిద్దరూ చేసిన పర్ఫార్మెన్సెస్ లాస్ట్ టైము బ్యాడ్గానే అనిపించింది, ఈసారి కూడా బ్యాడ్గానే అనిపించింది. ఇక లీస్ట్లో నాకు తెలిసి వీళ్ళే ఉంటారని అర్థమైపోయింది. ఇక అక్కడ నాకు తెలిసి ధనరాజు వాళ్ళు లేదంటే ఇక మణికంఠ వాళ్ళు, ఈసారి మణికంఠ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఏదో మిస్టేక్ అయితే జరగబోతుంది. ఇక
కృష్ణ మాస్టర్‌ని పైకి పిలిచి మరీ అడిగే స్టేజ్‌కైతే వచ్చేసారన్నమాట. ఎందుకిలా జరిగింది? ప్రాక్టీస్ తక్కువైందా అని. ఎందుకు వీళ్ళిలా చేస్తున్నారో తెలీదు కానీ కష్టపడితేనే కదా ఫలితమొస్తుంది. కష్టపడకుండా ఎక్కడా ఏది రాదు. సో, కొంతమంది ప్రాణం పెట్టి చేస్తున్నారు. ఇంకొంతమంది ఆ! ఏముందిలే అన్నట్టుగా చేసేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? మీకిష్టమైన జోడీ ఎవరు? ఎవరు బాగా చేస్తున్నారో కామెంట్ అయితే చేసేసేయండి. ఇన్ని డిజాస్టర్స్ మధ్య మనకందరికీ బూస్టింగ్ ఇచ్చే ఇమ్మాన్యుయల్ అయితే ఉన్నాడు. ఇక ఇమ్మాన్యుయల్ రాగానే నవ్వులని చెప్పుకోవచ్చు. ఇక ఇమ్మాన్యుయల్ అయితే ఒక మంచి సాంగ్‌తో అయితే పెర్ఫార్మన్స్ చేసుకుంటూ భలే వచ్చేస్తాడు. భలే విచిత్రమైన డ్రెస్ అయితే వేసుకొని వస్తాడు. 'సూపర్' సినిమాలో మన అలీ గారు వేసుకుంటారు కదా! అలాంటి డ్రెస్ వేసుకొని అయితే వచ్చేస్తాడు. డాన్స్ వేసేటప్పుడు జారి పడిపోతాడు. అయ్యో! పాపం అనిపించింది. పాపం అది నిజంగానే జరిగింది. అనుకోకుండా ఆ స్లిప్పర్ కాస్త జారి పడిపోయినట్టున్నాడు. ఇక పాపం ప్రదీప్ అయితే నోరు తెరుచుకోబోతాడనమాట. అయ్యో! ఏంటి పాపం ఇలా పడిపోయాడే అన్నట్టుగా అందరూ భయపడిపోతారు. దాని తర్వాత మళ్ళీ ఎవరు బాబు అనగానే నీకు హార్ట్ చూసే వాళ్ళని ఏమంటారు అంటే కార్డియాలజిస్ట్ అని, మరి నరాలు చూసే వాళ్ళని న్యూరాలజిస్ట్, నేను మనసుని చూసే వాళ్ళని ఏమంటారంటే ఇక ప్రదీప్ కూడా చెప్పలేకపోతే అదే మనసాలజిస్ట్, నేను మనసాలజిస్ట్, మీ మనసుల్లో ఉన్న వాటన్నిటిని చెప్పేదానికి వచ్చాను అనగానే ఇక ప్రదీప్ వచ్చి వాళ్ళ మనసులో ఏముందో తెలిస్తే నువ్వు అసలుకి ఏమీ చెప్పవు, ఇక్కడ కూడా రావు అసలుకి, అలాంటి షాకింగ్ నిజాలు ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత వచ్చేసి అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్యాన్ని పిలిచి అసలు మీ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తూ ఉంటాయి, ఎందుకు పెట్టుకుంటూ ఉంటారంటే ఊరికే టైం పాస్ కానీ శ్రీ సత్య అనగానే ఆహా బస్ పాస్ ఏం కాదు అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి అవన్నీ గొడవలు కాదు జస్ట్ సరసాలు అని చెప్పి అర్జున్ అనగానే మీ ఇద్దరికి సింక్లో డ్యాన్స్ స్టెప్పులు వేయడమే రాదు కానీ మీ మొహాలకి ఇద్దరికి సరసాలు ఒకటి కావాలా అని చెప్పేసి ఇక అర్జున్ కళ్యాణ్ అంటూ ఉంటే ఇక నవ్వులు. ఇక ఈ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ మధ్య స్ట్రెస్ ఉన్నా కానీ ఇమ్మాన్యుయల్ వల్ల కొద్దిగా స్ట్రెస్ బస్టర్ లాగా వాళ్ళని నవ్వించడానికి మంచి కామెడీ అయితే చేస్తూ ఉంటాడు. ఇలా సరదాగా సాగిపోతుంది బీబీ జోడీ. ఇక మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.